జీవముగల యేసయ్యా, జీవాధిపతి అయిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన రాజా, కృప కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నైనా నాతో మాతో మా అందరితో మాట్లాడి ఉన్నావు ప్రభా. నిజమే, అద్వితీయుడైనటువంటి నువ్వునైనా నువ్వు పంపినటువంటి యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అని మాకు తెలియపరిచున్నావు ప్రభా. నిజంగా యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అయ్యా. ఈ లోకములోనైనా ఎరగకుండా ప్రభానైనా అపవాదైనటువంటి ఎరుగుతానైనా అనేక మంది లోకములో ఏలుబాటు చేస్తున్నటువంటి ఆ సాతానుడి వైపే తిరుగుతున్నారే. కానీ ప్రభా, నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి నిన్ను ఎరగగా ఉన్నారు ప్రభా. తినుము త్రాగము సుఖించమనే దాంట్లోనే పడిపోయినైనా నిన్ను దూరపరుస్తూ ఉన్నారు. నీ సన్నిధికి దూరం అవుతూ ఉన్నారు ప్రభా. నిన్ను దూరంగా ఉంచుతున్నారు ప్రభా. నీ మాటలు వినకుండా పోతున్నారు ప్రభా. నీ సన్నిధికి రాకుండా పోతున్నారు ప్రభా. నిన్ను ఆరాధించకుండా పోతున్నారు ప్రభా. నిన్ను గణపరచకుండా పోతున్నారు ప్రభా. నిన్ను మహిమపరచకుండా పోతున్నారు ప్రభా. నిత్య జీవమునిచ్చే నిన్ను దూరం చేసుకుంటున్నారు ప్రభా. నైనా ఒక్కసారి నువ్వు బిడ్డలందరినైనా అయా నువ్వునైనా జ్ఞాపకం చేసుకో ప్రభా. అయా స్వల్ప భోగమైనటువంటి స్వల్ప భోగాల కోసం పరుగులు తీస్తూ ఉన్నారు నాయనా. శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని విడిచిపెడుతున్నారు. శాశ్వతమైన నిత్య జీవాన్ని తోలి వేసుకున్నారు. శాశ్వతమైన నిత్య జీవాన్ని చేతులారా చేదార్చుకుంటున్నారు ప్రభా. ఏది తిందుమా, ఏది త్రాగుతామా, ఏది ధరించుదామా, ఏది సంపాదిద్దామని వీటి మీద ప్రాకులాడుతున్నటువంటి ఈ ప్రజలను బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి ప్రభనైనా ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రినైనా ప్రతి ఒక్కరినైనా నిత్య జీవం ఇవ్వగలిగినటువంటి యేసు క్రీస్తుని నేను ఎరుగుటే నాకు నిత్య జీవని నిన్ను ఎరిగినైనా, నీ రక్షణ పొందినైనా, నిత్య జీవానికి వారసులు ఉండకనైనా నీ సన్నిధి భక్తి లేకుండా పరుగులు తీసు అయ్యా. నిన్ను ఎరుగుటే నిత్య జీవమయ్యా. నిత్య జీవము నిత్య నరకమున్నదయ్యా. నిత్య జీవానికి వెళ్ళాలని పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నా కొరకునైనా నువ్వు శ్రమపడి సిలువేయబడి చనిపోయి తిరుగులేచి పునరుత్థానంగా పరలోకాన్ని నిత్య జీవం స్వల్ప భోగమైనటువంటి లోకములో చూస్తున్నటువంటి కార్యకలాపాల కోసం ధనాపేక్ష కలిగిన ఇదిగో ఈ బిడ్డలందరూ ప్రభా ధనాపేక్ష కలిగి ప్రభనైనా ఈ లోకం మీద ఎగబడుతున్నారు ప్రభా. వారిని క్షమించయ్యా. ఒక రోజు తీర్పు ఉంది. తీర్పు దినములో నేను నిలబడబోతున్నాను. తీర్పులో నాకు ఏమి తీర్పు జరిగిందో అని గుర్తెరగలేకపోతున్నారయ్యా. తీర్పు తీర్చే దేవుడు నువ్వునైనా. ఏ మనుషుడు తీర్పు తీర్చలేడయ్యా. ఏ తల్లిదండ్రులు తీర్పు తీర్చలేరయ్యా. ఏ అధికారి తీర్పు తీర్చలేడయ్యా. ఒక రోజు నువ్వు తీర్పు తీరుస్తావయ్యా. ఆ తీర్పు దినంలో ప్రభా నేరారోపణ లేకుండా పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా ఉండటకునైనా నీ కృప దయచేనైనా. నువ్వు తీర్పు దినంలో నేరారోపణతో ఉండి నేరస్తుడిగా కనపడితే, నేరస్తురాలుగా కనపడితే అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్నిలో పడవేయటానికి ఆజ్ఞాపిస్తావయ్యా. అలాంటి స్థితి ఎవరికి రాకుండా ప్రభనైనా నీ కాపుదల దయచేయి. నీ మాటలు వినటకు సహాయం చేయి. నీ సన్నిధికి రావటానికి కృప చూపుతాయా. నిత్య జీవానికి వారసులవే నిన్ను ఎరిగిన
చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రపంచ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ప్రపంచం క్షేమం దయచేనైనా అయ్యా. యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా, రాజ్యాల మీద రాజ్యాలు లెగుస్తున్నారయ్యా, ప్రజల మీద ప్రజలు లెగుస్తున్నారయ్యా. మరణ ఆయుధాలతోనైనా బాంబులతోనైనా ఒకళ్ళొకళ్ళు బాంబులు వేస్తున్నారైనా, అమాయకులు ప్రజలు చనిపోతూ ఉన్నారయ్యా. అయా యుద్ధాలు ఆపివేయటకు అయా నీ కృప చూపయ్యా. యుద్ధాలను ఆపయ్యా అయా. ఇరుపక్కలనైనా ఆ అధికారుల మనసులు మార్చయ్యా, వాళ్ళకి సమాధానం దయచేయ్యా అయా. యుద్ధాలను ఆపివేసినైనా అయా ప్రజలందరినీ క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ స్తోత్రాలయ్యా. మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నైనా రక్షణ దయచేనైనా అయా. ఇవ్వనని నిత్య జీవము ఇవ్వగలిగినటువంటి నిన్ను ఆరాధన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ స్తోత్రాలు ప్రత్యేకించిన ఆయన వారి రామమహేంద్ర కాలనీని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యి ప్రజలందరినీ నువ్వు కాపాడయ్యా. వారికి రక్షణ దయచే, మారు మనసు దయచే, పాప క్షమాపణ దయచే, నిత్య జీవానికి వారసులకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా చేరు వచ్చిన బిడ్డలను దీవించయ్యా. రాలేకపోయిన వారిని క్షమించయ్యా. స్వల్ప భోగాలకి నైనా ఆశపడకుండా ప్రభా, శాశ్వతమైన కిరీటం నైనా నిత్య జీవానికి నీ బిడ్డలు నైనా ఆశపడ్డకు నీ కృప దయచేస్తూ చేరు వచ్చిన బిడ్డలందరికీ నీ కృప కాపుదల భద్రత దయచేయమని మా కొరకు మా కుటుంబాలు ప్రభా, మా కుటుంబాలు మా సంఘాలు సంఘ బిడ్డలందరినీ కాపుదల భద్రపరచమని అయ్యా. నీకే మహిమ ఘనత ప్రభావాలను మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభా అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయి. మరలా ప్రాణం చేసిన వారు క్షమించినట్లు మా అపరాధములు క్షమించు. శోధనలకి కాదుష్టు తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరమైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో చేరువచ్చిన మనందరికీ, రాలేకపోయిన వారికి, మన కాలనీలో నివాసం ఉన్న ప్రతి కుటుంబానికి సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. 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 మంచిది.